నిజంగా ఆయన లెటర్ రాస్తే ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీకి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, పంపిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి, కేసీఆర్ కేటీఆర్ జైలుకు పోతారు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే కేసీఆర్ గారు దోచుకున్న అవినీతి సొమ్ములో రేవంత్ రెడ్డికి కూడా వాటా వెళ్తుంది, వాటిని ఢిల్లీలో చెప్తున్నారు. ఇవన్నీ కూడా సంజయ్ గారు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు నిన్న బండి సంజయ్ గారు సిట్ అధికారుల దగ్గరికి విచారణ నిమిత్తం పోయిండు. చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన ఒప్పుకుంటాం. బండి సంజయ్ గారు మంచి బర్నింగ్ లీడర్, మాట్లాడతాడు. తెలంగాణ మాసు జనానికి కూడా నెత్తికెక్కేటట్టుగా మాట్లాడతాడు. ఈ ఎస్ఐబి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్కి సంబంధించుకున్న ఒక బ్రాంచ్ పనిచేస్తుంటుంది. అయితే వీళ్ళు ఎవరి కోసం చేస్తుంటారంటే నక్సలైట్సే కానీ, తీవ్రవాదులే కానీ, దేశద్రోహులే కానీ, వీళ్ళందరి గురించి ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఇంటెలిజెన్సీ అదే ఏం చేస్తుంది అనేది అంటుంటాం మనం. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అని. అట్లా వీళ్ళకి డ్రెస్ ఉండదు, సివిల్గా ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళు అసలు పోలీసు వాళ్ళని కూడా మనం ఎవరైనా గమనించలేం. ఆ రకంగా పబ్లిక్లో తిరుగుతుంటారు. అదే సమయంలో వాళ్ళకు ఉండే ఈ ఫోన్స్ విషయంలో ఇవన్నీ ఉంటాయి. దానికి కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో నుంచి పర్మిషన్ తీసుకొని పలాని నెంబర్లను మేము చేస్తున్నాం. అది కూడా పొలిటికల్ లీడర్స్ పేరు ఇంకోరు పేర్లు పెట్టరు. టెర్రరిస్టులు అవి, మావోయిస్టులు అనే పేరుతోన మీరు చేస్తున్నామని చెప్పేసి అని చెప్తారు. దీనికి కూడా మరి ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మీటింగ్ కూడా రివ్యూ మీటింగ్ జరుగుతుంటుంది. అయితే దీన్ని ఆసరా చేసుకొని గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిందంటే తమ సామాజిక వర్గానికి సంబంధించుకున్న వాళ్ళు అంటే ఈ యొక్క రావు అంటే విలంబ సామాజిక వర్గానికి సంబంధించుకున్న కొంతమందిని అతడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళను ఏరుకున్నారు. వాళ్ళు నెంబర్ 1 ప్రభాకర్ రావు గారు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ తీసుకున్నారు. రాధాకిషన్ రావు గారు, శ్రావణ్ రావు గారు, తర్వాత మొత్తం 6 మంది 7 మంది ఉన్నారు. వాళ్ళంతా అత్త రావులే. తిరుపతి రావు గారు. అంటే ఇది ఇలా కింద ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అంటే వాళ్ళు చెప్పింది, కేసీఆర్ కేటీఆర్ చెప్పలేదు కానీ ఆ పోలీసు వాళ్ళు చెప్పింది. ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు విచారణలో ఒప్పుకున్న మాటలు ఏంటంటే మన వాళ్ళని ఈ ప్రభాకర్ రావు చెప్పిండట. ఏమని? ఆ ప్రణీత్ రావు చెప్పాడు, మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్లో మన కాన్ఫిడెన్షియల్గా ఉండేట్టున్నాం, తీయండి అని గద్వాల నుంచి ఒకరిని, ఆ నల్గొండ జిల్లా నుంచి ఒకరిని, వీళ్ళందరినీ తీసుకొని ఒక టీమ్ తయారు చేశారు. వీళ్ళు మళ్ళీ 3వసారి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం వీళ్ళని ఒక స్పెషల్ ఫోర్స్గా నియమించుకున్నారు. దేశ ప్రమాదానికి, రాష్ట్ర ప్రమాదానికి కోసం కాదు. మొత్తం ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు, ఏ టీవీ ఛానల్ వాళ్ళు, ఏ సినిమా అయితే ఒకసారి వీళ్ళకి ఎట్టుంటుందంటే మావోయిస్టుల పేరుతున్నాం, టెర్రరిస్టుల పేరుతున్నాం మేము సమాచారం చేకూర్చుకున్నప్పుడు దాంట్లో ఎంతమంది నెంబర్లైనా పెట్టుకోవచ్చు. పెట్టుకురు వీళ్ళు చేసుకొని దాన్ని దుర్వినియోగం చేశారు. ఎంత దుర్వినియోగం చేసారు వీళ్ళంటే బిజినెస్ మ్యాన్లవి, సినీ